నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్ని విధాల అండగా ఉంటానని భరోసా. రాష్ట్రంలో రాజకీయ వికృత క్రీడను జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నారని విమర్శించిన బీజేపీ నేత లంకా దినకర్ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని వెల్లడి. మన్యం జిల్లాను మరో ఆంధ్ర ఊటీలా తీర్చిదిద్దామంటున్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని స్పష్టీకరణ. మహావిశాఖ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని వెల్లడి. ఇక వివరాలు చూస్తే, తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా గత వైసీపీ ప్రభుత్వం మహా కుట్ర పన్నిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు లోకేష్, ఆనంద్ సత్యకుమార్, పార్థసారథి, పల్లా శ్రీనివాసరావు తదితరులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ప్రసాదం విషయంలో గత పాలకులు కావాలని తప్పులు చేశారని, ఇది అక్షరాల మహాపాపమని సీఎం పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ద్వారా కోట్లాది రూపాయలు దోచుకోవడమే కాకుండా హిందూ మతంపై విశ్వాసం లేకుండా వ్యవహరించారని దుయ్యబట్టారు. 2022లోనే CFARIL నివేదికలు కల్తీ జరుగుతోందని హెచ్చరించినా గత ప్రభుత్వం పట్టించుకోకుండా యథేచ్ఛగా కొనసాగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 కొండల వాడికి 2 కొండలు చాలు అంటూ గతంలోనే వారు అపచారానికి తెరలేపారని, ఇప్పుడు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడటం ఘోరమైన చర్య అని చంద్రబాబు విమర్శించారు. NDDBలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే నేను చెప్పాను. ఈరోజు సిట్ వచ్చింది. అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో, పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం, డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు. మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాకుండా మిగిలిన దేవాలయాలు ఇచ్చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ కానీ, పద్ధతులు కానీ, సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షలు 59 లక్షల పైచులకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ 58 లక్షల పైచులకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత అన్నీ కొన్నారు. అలాగే 1,70,000 ఈ కెమికల్స్ కొన్నారు. ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్. అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి, పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఇబ్రహీంపట్నంలో ఉంటున్న జోగి రమేష్ ఇంటిని ఆయన పరిశీలించారు. భారీ కాన్వాయ్తో ఆయన జోగి నివాసానికి చేరుకున్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు కలిసి వారిలో ధైర్యాన్ని నింపారు. తాను అండగా ఉంటానని, ఎలాంటి భయానికి గురి కావద్దని జోగి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని జంగిల్ రాజ్ పాలన సాగుతోందని విమర్శించారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదే లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే అప్పుడు అందరికీ సినిమా చూపిస్తానని జగన్ హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో రాజకీయ వికృత క్రీడ ఆడుతున్నారని బీజేపీ నేత 20 సూత్రాలు అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ విమర్శించారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పులు చేసిన వైసీపీ నేతలు తిరిగి ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో రాష్ట్ర అభివృద్ధికి ముందుకు దూసుకుపోతుందని చెప్పారు. జగన్ సర్కార్ హయాంలో వ్యవస్థలన్నీ అధోగతి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీలో కుట్ర కోణం కనబడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని దినకర్ హెచ్చరించారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అధికారంలో ఉండగా వైసీపీ నేతలు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే దురుసుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు బూతు పురాణం కట్టిపెట్టాలని దినకర్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆ రసాయనాలు వాడటం వల్ల, ఆహార పదార్థాల్లో కలపటం వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలు ఏమిటి అనేటటువంటి దాన్ని కూడా చాలా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫుడ్ అడల్ట్రేషన్లో నకిలీ పదార్థాలని ఏమైనా వినియోగించినట్టయితే, రసాయనాలు వాడినట్టయితే తీవ్రమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ రసాయనాల వల్ల ప్రజలకి ఆరోగ్య సమస్యలు కానీ, లేకుంటే ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులకి సంబంధించినటువంటి అంశాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రసాయనాలు ఏ అయితే ఈ యొక్క నకిలీ నెయ్యి అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాటిలో వాడారో వాటి యొక్క ప్రభావాన్ని ఒకసారి చూసినట్లయితే ఒక కుట్ర కోణం కూడా కనబడుతుంది. హైందవ ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రజలకి దీర్ఘకాలికంగా ముప్పు కలగాలి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు కాకి షర్ట్లు పక్కన పెట్టి పసుపు చొక్కాలు వేసుకోవడం మంచిదని ఆమె ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రోజుకో వేషం వేస్తున్నారని విమర్శించారు. లడ్డూలో కల్తీ లేదని సీబీఐ తేల్చిన తర్వాత కూడా పవన్ తన దీక్షలు, మెట్లు కడిగే కార్యక్రమాలు కొనసాగిస్తారా అని నిలదీశారు. గతంలో విజయవాడలో ఆలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుదేనని గుర్తు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆమె భర్తపై ఇప్పటికీ కేసు పెట్టలేదని రోజా ఆరోపించారు. జోగి రమేష్ కుటుంబంపై కక్ష కట్టి పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ బాబుపై ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డిని నారా లోకేష్ దూషించినప్పుడు, ప్రధాని మోడీని చంద్రబాబు నీచంగా మాట్లాడినప్పుడు వారి ఇళ్లపై ఏం చేయాలని ఆమె ప్రశ్నించారు. అది తప్పైతే సాక్ష్యాధారాలతో చూపించాల్సిన అవసరం కూడా వాళ్ళకుంది. అంతేగాని ప్రశ్నిస్తే దాడి చేస్తాం, నిలదీస్తే చంపేస్తాం అని అరాచకంగా దాడులు చేయటం, ఏ విధంగా రాడ్లతో కర్రలతో దాడులు చేయటమే కాకుండా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర అయితే ఏకంగా పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి ఇళ్లను తగలబెట్టే విధంగా ఎలా విసిరివేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అని అర్థం కావట్లేదు. తాలిబాన్ల కన్నా ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈరోజు రౌడీల్లాగా, గూండాల్లాగా ఏ విధంగా ఎక్స్ మినిస్టర్ ఇళ్ల మీద దాడులు చేయడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళు, మహిళలు, చిన్నపిల్లల్ని కూడా చంపడానికి తెగించారు అంటే మరి పోలీస్ వ్యవస్థ ఉందా, చనిపోయిందా నాకు అర్థం కావట్లేదు. సహజ సిద్ధమైన సౌందర్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మన్యం ప్రాంతమని రాష్ట్ర మహిళా సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. జలపాతాల కిల్లా మన్యం జిల్లా అని కితాబిచ్చారు. జిల్లాలో అనేక సహజ సౌందర్యాలు ఉన్నాయని, మరో ఆంధ్ర ఊటీలా జిల్లాను తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి,
పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీ పరిధిలోని ప్రకృతి రమణీయమైన మహాలుద్ద జలపాతాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తరువాత తొలిసారిగా లొద్దా జలపాతానికి శాశ్వత రహదారి సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. దుర్గమమైన గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జలపాతానికి చేరుకునేందుకు వీలుగా 6 కిలోమీటర్ల మేర రహదారిని సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ రోడ్డు మార్గం పూర్తయితే పర్యాటకుల తాకిడి పెరిగి స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ధీమా వ్యక్తం చేశారు. డోలీ మోతాలు లేని జిల్లాగా చేయాలని అన్ని రోడ్లను మంజూరు చేస్తున్నామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడం ద్వారా స్థానికంగా ఆర్థిక పరిపుష్టి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్ వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా అటవీ శాఖ అధికారి జీఏపీ ప్రసన్న, పలు విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. డోలీ మోతలు లేని జిల్లాగా చేయాలనే ఉద్దేశంతోనే అన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం 14 కోట్లతో ఇంకొక రోడ్డు కూడా శాంక్షన్. సిరివర రోడ్డు అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకే ఈరోజు జిల్లాల నుంచి పెద్ద పెద్ద విలేకరులు అందరూ వచ్చారు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సిరివర రోడ్డుని ఇంతవరకు ఎవరు చూసి ఉంటారు. 14 కోట్లతో ఆ రోడ్డు కూడా మనం శాంక్షన్ చేసాం. అది కూడా పూర్తవుతుంది. ఈ రోడ్లన్నీ పూర్తి అయితే డోలీ మోతలు లేకుండా గిరిజనులు ప్రశాంతంగా జీవనం గడుపుతారు. విద్య వైద్యానికి ఇబ్బంది ఉండదని మనం ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా మనకేంటంటే ఇట్లాంటివన్నిటికీ కూడా చొరవ చూపించి మన కలెక్టర్ గారు. కూటమి ప్రభుత్వ పాలన జంగిల్ రాజ్లా ఉందని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తుందని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు రిపోర్టును వక్రీకరించి హిందువుల మనోభావాలతో ప్రభుత్వం మాటలాడుకుంటుందని ధ్వజమెత్తారు. అంబటి కుటుంబ పరామర్శకు వెళ్లిన జగన్ రాకకు లభించిన అశేష ప్రజాదరణ చూసి కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కాపు సామాజిక వర్గంపై చంద్రబాబు ఎప్పుడూ చిన్న చూపే చూస్తున్నారన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుండి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి సంఘీభావం తెలుపుతామని గుడివాడ తెలిపారు. చలో గుంటూరు నిర్వహిస్తామని, దీనికి పోలీసు అనుమతి అవసరం లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దాడులు వీటన్నిటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టి కావాలని చెప్పి ప్రతిపక్షాన్ని ప్రేరేపించి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఇళ్ల మీద దాడులు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసి జంతు కొవ్వు కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారి తాలూకా మనోభావాలతో ఆటలాడుకొని తీరా పైపెచ్చు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ద్వారా వచ్చినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రకమైనటువంటి ఒక జంగిల్ రాజ్ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతూ ఉన్నారు. దాని మీదే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులకి సంఘీభావంగా మొన్న వారు వెళ్లి సంఘీభావాన్ని తెలియజేయడం. రాష్ట్రంలో కులాలు ప్రాంతీయ భావాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబు కాపులకు చేసింది ఏమిటి చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు మీద ప్రేమ ఉంటే నెత్తిన పెట్టి ఊరోగించుకోవాలని జగన్ సూచించారు. అంతేకాని కాపులను ఉద్ధరించిన నాయకుడిగా చెప్తే సహించేది లేదని పంచకర్ల స్పష్టం చేశారు. కల్తీ నెయ్యితో తిరుమలలో లడ్డూలను తయారు చేయించి సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే జగన్ తన సభ్యులతో కలిసి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని పంచకర్ల రమేష్ బాబు సవాలు విసిరారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రజా సమస్యలను గాలి కొదిలి బయట మాట్లాడేందుకు సిగ్గు లేదా అని జగన్ని వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీశారు.
ఒక్క రాంబాబు నీకు ఎలా టైగర్ అయ్యాడో ఈ రోజుకి మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి, నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో దమ్ము ధైర్యం ఉంటే మేము ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాం. కల్తీ లడ్డు వ్యవహారం మీద కానీ, అంబటి రాంబాబు మాట్లాడిన దాని మీద కానీ నిజంగా నువ్వు సమర్థించుకుంటే నువ్వు అసెంబ్లీకి రావాలి. నీ 11 మంది అసెంబ్లీకి రావాలి. రేపు 11వ తారీఖున స్టార్ట్ అయ్యే అసెంబ్లీలో అక్కడికి వచ్చి ప్రజలను మెప్పించే విధంగా సమర్థించి నువ్వు మాట్లాడి ప్రజల మన్నలను పొందాలి తప్ప నువ్వు బయట ట్రాఫిక్ జామ్ చేస్తూ పరామర్శకుని వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ వీకెండ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వెతవ పలుకుతా ఉన్నాం. మీకు మళ్ళీ మేము ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాం. ప్రజావేదిక, ప్రజలు మనల్ని నమ్మి గెలిపించిన అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీకి రేపు రోజు 11వ తారీఖు నాడు మీరు అందరూ వచ్చి నువ్వు మాట్లాడుతుకున్నాయని సమర్థించుకుంటూ అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే చక్కగా నీ నాలెడ్జ్ ఏమిటో, నీ అవగాహన ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. పాత నేరస్తులైన 2 కిలాడీ లేడీలను అరెస్టు చేసి వారు కాజేసిన 280 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని నగర క్రైమ్ డీసీపీ లతామాధురి తెలిపారు. పోలీస్ కమిషనరేట్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసు వివరాలను తెలియజేశారు. ఈ నెల 3న కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన వి జ్యోతి తన తల్లితో కలిసి శ్రీకాకుళం వెళ్లేందుకు రైల్లో విశాఖ వచ్చారని తెలిపారు. రైల్వే స్టేషన్ నుండి వారు ఆర్టీసీ కాంప్లెక్స్ కు ఆటోలో బయలుదేరారు. అదే ఆటోలో నింతులైన 2 మహిళలు అప్పటికే ఉన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దిగి జ్యోతి బ్యాగ్ను పరిశీలించగా అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రైల్వే న్యూ కాలనీ వద్ద తనిఖీలు చేస్తుండగా దీన్ని చూసి 2 మహిళలు పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారని డీసీపీ లతామాధురి తెలిపారు. వారి నుండి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. చాలా బంగారు ఆభరణాలు ఉన్న పౌచ్ మిస్ అయింది. ఇది యాక్చువల్గా ఎలా జరిగిందంటే ఫస్ట్ మనకి నిన్న డైల్ 112 కాల్ వచ్చింది మన 4th టౌన్ పోలీస్ స్టేషన్కి. మన క్రైమ్ పోలీస్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళడం జరిగింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఎంఓ క్రిమినల్స్ వీళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ అఫెన్స్ కంప్లైనెంట్ చెప్పిన వెర్షన్ ఏమిటంటే వాళ్ళు విజయవాడ నుంచి రత్నాచల్ ఎక్స్ప్రెస్కి శ్రీకాకుళం వెళ్ళటానికి వాళ్ళ ప్రయాణం అనమాట. వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి బస్ క్యాచ్ చేయడం కోసం ఆటోలో వెళ్ళారు. అప్పుడు ఈ కంప్లైనెంట్స్ వాళ్ళతో పాటు ఆ ఆటోలో కో ప్యాసింజర్స్గా ఇంకొక 2 మహిళలు కూడా ట్రావెల్ చేయడం జరిగింది. ఇది వర్షన్ మనకి కంప్లైనెంట్ చెప్పారు. తరువాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు యాక్చువల్గా కోనసీమ వాసులు ఈ కంప్లైనెంట్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బ్యాగ్తో పాటు ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా మిస్ అయినాయి అని మనకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎంఓ క్రిమినల్స్ని వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేసిన తర్వాత వితిన్ అవర్స్లో మన ఇప్పుడు ఇన్ఛార్జ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు ఈస్ట్ డివిజన్ చూస్తున్నారు రామారావు గారు అండ్ హిస్ టీమ్ అంతా 4th టౌన్ క్రైమ్ వాళ్ళు ఈ కంప్లైనెంట్కి ఆ ఫొటోస్ ఇవన్నీ చూపెట్టి వెంటనే గుర్తించడం జరిగింది. వీళ్ళు 2 మహిళలు చేశారు ఈ అఫెన్స్. జనసేన విశాఖ నగర అధ్యక్షులు ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను 27వ వార్డు ఆ పార్టీ అధ్యక్షులు గుండు సురేష్ బాబు ఘనంగా నిర్వహించారు. సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో సురేష్ బాబు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. పార్టీ కార్యాలయ ఆవరణలో జన సైనికులు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి ఎమ్మెల్యే వంశీకృష్ణను సాదరంగా ఆహ్వానించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వంశీకృష్ణ కేక్ కట్ చేశారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ తనకు అండగా నిలబడుతున్న పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవ చేసి వారి మన్ననను పొందుతారని చెప్పారు. 27వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడుతూ వంశీకృష్ణ నేతృత్వంలో దక్షిణ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వేడుకల్లో జనసేన నాయకులు గొలగాని వీరారావు, అమరపు దుర్గా, మరి వేముల శ్రీనివాస్, నారా నాగేశ్వరరావు, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గం ప్రీతమ నాయకులు అన్న వంశీకృష్ణ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్ని వార్డుల్లో కూడా రంగరంగ వైభవంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈ 27వ వార్డులో కూడా ఈ రోజున జనసేన, టీడీపీ,
మరియు బీజేపీ కూటమి తరపున మన జనసేన అధ్యక్షులు చంటి గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఇక్కడ కేక్ కటింగ్ జరిపి అన్నకి అన్న ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి దక్షిణ నియోజకవర్గంలోనే స్టేట్లోనే పర్సంటేజ్ పరంగా చూస్తే మంచి మెజార్టీ ఇచ్చిన మా దక్షిణ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా అన్న తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ పేద ప్రజల సేవలో ఉండాలని మరిన్ని ఉన్నతమైన పదవులు అనుభవించాలని కోరుకుంటూ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణరాజు గారు పుట్టినరోజు పురస్కరించుకొని గత 3 రోజుల నుంచి కూడా అన్ని వార్డుల్లో కలుపుకొని చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఏ సేవా కార్యక్రమాలు కానీ ఇలా ఇంకా ఏవైనా అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అది పురస్కరించుకుని ఈరోజు మా 27వ వార్డులో ఈరోజు ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ఇక్కడ కూడా పలు సేవా కార్యక్రమాలు చేసి పేదవాళ్ళకి కానీ వీళ్ళకి కానీ పలు సేవా కార్యక్రమాలు చేసుకొని కేక్ కట్ చేసి అన్న పుట్టినరోజు చాలా ఘనంగా చేసుకున్నాం. థ్యాంక్ యూ. దౌర్జన్యంగా తన స్థలాన్ని ఆక్రమించి గోడ నిర్మించడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కంచరపాలెం రవీంద్రనగర్కు చెందిన మల్లెటి రాధ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సేన సహకారంతో ఆమె జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను తెలియజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ స్థలాన్ని ఆక్రమించి గోడ నిర్మించడం వలన తాము వాడే నీరు మురుగునీరు ప్రవాహానికి అడ్డుకట్ట పడిందన్నారు. దీంతో మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని తెలిపారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే రోగాల బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గోడ నిర్మించి తమకు అన్యాయం చేశారని రాధా తెలిపారు. ఈ స్థల విషయం న్యాయస్థానంలో ఉండగా దౌర్జన్యంగా గోడని నిర్మించారన్నారు. అధికారుల చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరారు. గత సంవత్సరం 2025 12వ నెల 29వ తారీఖు నుంచి రిమైండెడ్గా ఆవిడ సమస్య మీద తిరుగుతూనే ఉన్నాము. ఇక్కడ అధికారులు తమకు న్యాయం చేయలేదు అంటూ మా దళిత సేనాని కూడా అప్రోచ్ అయ్యారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ని కూడా ఈరోజు కలవడం జరిగింది. అదే తరుణంలోని వీళ్ళకి ఈ సమస్య ఏంటంటే అవుట్లెట్స్ లేవు. ఒక ఇంటికి అవుట్లెట్స్ లేకుండా ఇంత హైటెక్ సిటీ చేస్తాము అని చెప్తున్నారు కదా. హైటెక్ సిటీలో ఉండి ఒక అవుట్లెట్స్ లేకుండా ఏ ఇల్లు అయినా ఇప్పటి వరకు ఉండడం నేను చూడలేదండి. ఈ రాధా గారి ఇంటికి గత 40 సంవత్సరాలుగా ఏదైతే అవుట్లెట్స్ ఉండేదో ఈరోజు అవుట్లెట్స్ లేకుండా చేసి పక్కింటి ఆయన నేను లాయర్ని అని చెప్పేసి కోర్టు ఇంజక్షన్ ఉంటుండగా దాన్ని వైరల్ చేస్తూ దాన్ని కంటెంప్ట్ చేస్తూ వాళ్ళు చేశారండి. దాన్ని ఏదైతే ఈరోజు చేశారో దాని మీద పాపం గత 4 రోజులుగా వృద్ధులైన వీళ్ళిద్దరూ భార్యాభర్తలు తిరుగుతూనే ఉన్నారు. ఈరోజు ఏదైతే ఉందో వీళ్ళ సమస్య ఖచ్చితంగా అధికారులు స్పందించి తీరాలి. ఎందుకంటే జీవీఎంసీకి వాళ్ళు పన్ను కడుతున్నారు. అందువల్లైనా కనీసం వాళ్ళకి అవుట్లెట్స్ అనేది సౌకర్యం కల్పించాలి. మౌలిక సదుపాయాలు లేకుండా ఈరోజు ఈ నగరంలోని బ్రతకడం అంటే చాలా బాధాకర విషయం. కనుక ఈ విషయాన్ని ఖచ్చితంగా అధికారులు దృష్టి తీసుకొని వెళ్ళి మీ మీడియా ద్వారాగా వాళ్ళకి న్యాయం చేస్తారని ఈరోజు నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అయితే డ్రైనేజీ సమస్య అనేది వాళ్ళు పక్కింటి వాళ్ళు గొట్టాలు ఎరగొట్టేసి దారి లేకుండా 5 అడుగులు గోడ కట్టేసినప్పుడు 29వ తారీఖు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ పోలీసులు 2 రోజులు 3 రోజులు వచ్చారు, కానీ వాళ్ళు చూసి వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళు కట్టేస్తున్నారు. కట్టేసి మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇల్లు నిండిపోయేలాగా అయిపోయిన తర్వాత వాళ్ళు వాటర్ వెళ్ళకుండా చేసేస్తే మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సిఐ గారు ఇప్పుడు ఎస్సీ గారు వచ్చి ఇంకా మేము వాళ్ళ ఎంఆర్ఓకి రాస్తాము, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి రాస్తాము, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏదో చెప్తామని అన్నారండి. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మున్సిపల్ ఆఫీసు కమిషనర్ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కానీ ఈరోజు 5వ తారీఖు వచ్చిందండి, ఎటువంటి న్యాయం జరగలేదు. కనీసం మా వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ల్యాబరేటరీ వాటరు మామూలు నీళ్లు ఇవన్నిటి వల్ల ఇంట్లో నిలబడిపోవడం వల్ల మాకు రోగాలు వస్తున్నాయి. ఇది బయటికి వెళ్ళే వే కల్పించమని చెప్పేసి మేము మీడియా ద్వారా అడుగుతున్నామండి. నిత్యం ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు శారీరక శ్రమ అవసరమని, అందుకే క్రీడలే మార్గమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ యూనిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పితాని సూర్యప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా సూర్యప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టులలో ఐక్యతను పెంచేందుకు కూడా క్రీడలు దోహదం చేస్తాయన్నారు. కష్టకాలంలో గాజువాక జర్నలిస్టులంతా ఒక్కతాటిపై నిలిచి ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో అనేక మంది ఆపదలో ఉన్న విలేకరులను ఆదుకున్న ఘనత ఇక్కడి జర్నలిస్టులకే చెందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గాజువాక జర్నలిస్ట్ క్రీడాకారులు గులిమి రాజు, జగన్, సునీల్, ఫిరోజ్, కాజా, మూర్తి, వి రాజు, బత్తిన రాజు, కర్రి నూకరాజు, నాగరాజు, వాసు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గాజువాక జర్నలిస్టులు ఈరోజు పరవాడలో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఆ సందర్భంలో నిత్యము కూడా ఒత్తిడితో
పని ఒత్తిడి అలాగే దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉండేటువంటి మన జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళ తాలూకు కొంత రిలీఫ్ కోసం అని చెప్పేసి ఈ క్రీడా పోటీలని ప్రతి ఏడాది కూడా పర్వాలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన గాజువాక నుంచి వెళ్తున్నటువంటి టీంకి మనం గాజువాక నుంచి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నుంచి అలాగే ఆజాద్ దినపత్రిక తరఫున మన క్రీడాకారులందరికీ కూడా షూస్ అలాగే క్యాప్స్ ఇవ్వడం జరిగింది. అది షూస్ నేను ఇచ్చాను, అలాగే తమ్ముడు నాయుడు సాక్స్ క్యాప్లు ఇచ్చాడు అనమాట. సో ప్రతి ఏడాది కూడా వీళ్ళు రెగ్యులర్గా ఆడుతారు. ఇంకా మన ప్రాంతంలో జర్నలిస్టుల్లో క్రీడా దీన్ని పెంచడం కోసం, వాళ్ళ తాలూకు క్రీడల్లో ఎక్కువగా పాల్గొనేలా చేయడం కోసం అని చెప్పేసి మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా వీళ్ళు ఒత్తిడి అధిగమించడానికి ఉన్న ఏకైక మార్గం క్రీడలు, అలాగే వాకింగ్ ఇట్లాంటివి. అలాగే ప్రతినిత్యం కూడా వీళ్ళు వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్యం పట్ల మన మిత్రులంతా కూడా శ్రద్ధ వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గాజువాక ప్రాంతంలో జర్నలిస్టులంతా కూడా ఐక్యతతో గాజువాక జర్నలిస్టుల ఐక్యతను చాటడం కోసం ఈ పోటీల్లో మా వాళ్ళు పాల్గొంటున్నారు. వారందరికీ కూడా నేను మరొకసారి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని, అలాగే వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే, అభివృద్ధి పనులు చేపట్టడమే తమ లక్ష్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తెలిపారు. 97వ వార్డులో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్లు, కాలువల నిర్మాణ పనులకు వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకల్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహావిశాఖ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఫలితంగా జీవీఎంసీ పరిధిలో గల అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. అభివృద్ధితో పాటు ప్రజలకు మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ సేనాపతి వసంత శంకర్రావు మాట్లాడుతూ వార్డు సమస్యలను మేయర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పరిష్కరిస్తున్నారని చెప్పారు. వార్డు అభివృద్ధికి వారు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. మనం పెండింగ్ పెట్టేందుకు ఉండకూడదు, ఎవరేమనుకొని మనం అనేది ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని ఒకే ఒక్క ఎజెండాతో నన్ను ప్రతి టైం కూడా రిపీట్ చేస్తూ అభివృద్ధి మీద పనిచేసే బాధ్యతగా నాకు కనిపిస్తూ విశాఖపట్నం అన్ని వార్డులు కూడా డెవలప్ చేసాం. కొంతమంది ఇప్పుడే మా ఎమ్మెల్యేలు అనుకుంటారు పెందుర్తికి ఎక్కువ నిధులు ఇస్తున్నాను. పెందుర్తిలో ఏదైతే ఉన్నాయో విలీనమైన గ్రామాలు కలిసింది పెందుర్తి. పెందుర్తి నియోజకవర్గంలో మట్టి రోడ్లు ఇంకా ఉన్నాయి. అన్నిటిని పూర్తి చేయాలి కాబట్టి పెందుర్తికి ఎక్కువగా కేటాయించారు. రేపు రాబోయే రోజుల్లో కొన్ని మండలాలు కలుస్తున్నాయి, వాటిని డెవలప్ చేసే బాధ్యత ఒక మేయర్గా నాకు ఉంటుంది. మీరు గతంలో చూశారు, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏమిటి, ఈ సంవత్సరాల కాలంలో ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జరుగుతున్న పనులు ఏమిటి మేము చెప్పక్కర్లా. ఆ వ్యత్యాసం అనేది మీరే మాకు చెప్తా ఉన్నారు. వచ్చి చాలా ఆనందంగా ఒక మంచి పని చేస్తే ఉండే తృప్తి ఎలా ఉంటుందో మేము దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎప్పుడైతే మేము మా ప్రాంతవాసి పీలా శ్రీనివాస్ గారిని మేయర్ చేసుకున్నాము, దాని తర్వాత ఇంకా స్పీడ్ అందుకున్నాయి మా అభివృద్ధి కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వ లోపాలను బయటపెట్టినందుకే అంబటి రాంబాబుపై తప్పుడు కేసులు బనాయించారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న కూటమి అగ్రనేతలు సాగించిన ప్రచారం తప్పని దర్యాప్తులో తేలిందన్నారు. కాపు నేత అంబటి రాంబాబుపై జరిగిన దాడికి నిరసనగా చలో గుంటూరును నిర్వహిస్తున్నామని చెప్పారు. వైసీపీ నేతలు అందరము శాంతియుతంగా అంబటి ఇంటికి వెళ్లి పరామర్శిస్తామని ధర్మశ్రీ తెలియజేశారు. మా కాపు నేత అంబటి రాంబాబు గారిపై కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టు చేసి జైలు పాలు చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. కేవలం పచ్చముఠా నాయకులు కక్షసాధింపు చర్యలు చేస్తూ పర్టికులర్గా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉండి స్పోక్స్ పర్సన్స్గా ఉండి ప్రభుత్వం తాలూకా లోపాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధినేత అయినటువంటి చంద్రబాబు, అలాగే కూటమి నాయకులు చేస్తున్నటువంటి
దుర్మార్గాల్ని ఎండగడుతుంటే అది చూసి వారవలేక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా. రాష్ట్రంలో రాజకీయ వికృత క్రీడను జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నారని విమర్శించిన బీజేపీ నేత లంకా దినకర్. రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని వెల్లడి. మన్యం జిల్లాను మరో ఆంధ్ర ఊటీలా తీర్చిదిద్దామంటున్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని స్పష్టీకరణ. మహావిశాఖ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం అంతవరకు సెలవు. నమస్కారం.